నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ 26 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహణ. ఓటర్లను చైతన్యపరుస్తూ తెనాలిలో స్వీప్ అవగాహన ర్యాలీ. తెనాలిలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురికి సత్కారం. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో తెనాలిలో బ్యాంకు ఉద్యోగుల ప్రదర్శన. మార్చి 23, 24 తేదీల్లో జరగనున్న దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెనాలి సబ్ కలెక్టర్ వి సంజనా సింహ తెలియజేశారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కుపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీ జరగనున్న నేపథ్యంలో తెనాలిలో ఓటు హక్కు అవగాహన ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను చైతన్యపరుస్తూ తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. అవగాహన ర్యాలీని సబ్ కలెక్టర్ వి సంజనా సింహ జెండా ఊపి ప్రారంభించారు. తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఎమ్మెల్సీ ఎన్నికల నోడల్ ఆఫీసర్ దుర్గాబాయ్, కె సంజీవరావు సిబ్బందితో కలిసి ప్రదర్శనగా బయలుదేరారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నుండి కొత్తపేట, బోసు రోడ్డు మీదుగా గాంధీ చౌక్ వరకు చేరుకున్నారు. అక్కడ మానవహారం నిర్వహించి ఓటు హక్కు వినియోగం గురించి ప్రతిజ్ఞ చేశారు. Language or any inducement. Nothing like voting. I vote for sure. Nothing like voting. I vote for sure. Nothing like voting. I vote for sure. అనంతరం సబ్ కలెక్టర్ వి సంజనా సింహ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెనాలి అర్బన్, రూరల్ కలిపి 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 27వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ పోలింగ్ శాతం తక్కువగా నమోదైందని, ఈ ఎన్నికల్లో 100% పోలింగ్ జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, నోడల్ ఆఫీసర్ సంజీవరావు తదితరులు మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణ గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకి నెక్స్ట్ వీక్ ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇన్ కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈరోజు మేము ఒక స్వీప్ యాక్టివిటీ భాగంగా ర్యాలీ తీయడం జరిగింది. సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇక్కడ మన గాంధీ చౌక్ వరకు. మనకి లాస్ట్ ఎలక్షన్స్లో చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటర్ టర్న్అవుట్ అనేది చాలా తక్కువ శాతం నమోదైంది. ఈసారి అది పెంచడానికి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా చేశాము. టోటల్గా మనకి తెనాలి మండలంలో అంటే అర్బన్ ప్లస్ రూరల్ కలిపి 26 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అందరినీ కూడా ఆ రోజు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ రోజు మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు మనకి పోలింగ్ ఉంటుంది. సో అందరూ కూడా పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో వచ్చి వాళ్ళ బాధ్యత అనేది నిర్వహించుకోవాలి. ఓటర్ మహాశైలారా గమనించండి, ఈ నెల 27వ తారీఖున కృష్ణా అండ్ గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతుంది. అందువల్ల ఓటర్గా ఎన్నున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకొని మీ యొక్క విలువైనటువంటి ఓటును వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సి ఎలక్షన్ కమిషన్ ఇంటింటి ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మనం స్వీప్ అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా అవగాహనతో మీ ముందుకు వస్తున్నాం. కాబట్టి ఓటు హక్కుని వినియోగించుకోండి, ఓటర్గా గర్వించండి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఈ నెల 27వ తారీఖు జరగబోతున్న ఎన్నికల్లో విధిగా అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి. అట్లాగే ఎవరు కూడా పోలింగ్ బూత్ దగ్గరికి సెల్ ఫోన్స్ తీసుకురాకండి. ఇప్పటికే మా టీం ఇంటింటికి వచ్చి ఓటర్ స్లిప్పులు పంచుతున్నారు. వారికి కూడా సహకరించండి. ఓటర్ స్లిప్పుల్లో ముందే మీ ఓటు ఏ పోలింగ్ బూత్లో ఉందో చెక్ చేసుకోండి.
దయచేసి అధికారులందరికీ సహకరించండి. తెనాలిలో ఎలక్షన్ పర్ఫెక్ట్గా జరిగేందుకు మీ అందరూ సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్వీప్ నోడల్ ఆఫీసర్గా ఈరోజు తెనాలి పట్టణం నందు నిర్వహించిన స్వీప్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆదేశాల మేరకు ఈరోజు ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ప్రతి ఓటరు కంపల్సరీగా మీ పోలింగ్ బూత్ తెలుసుకొని ఓటు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. సంజీవరావు అండి, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ స్వీప్ నోడల్ ఆఫీసర్. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాతృభాష పరిరక్షణకు కృషి చేస్తున్న పలువురిని సత్కరించారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాలులో శుక్రవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా జరిగింది. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి యూనిట్ ఆధ్వర్యంలో అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. స్వరలయ వ్యవస్థాపకులు లక్కరాజు సాయి, పొన్నపల్లి గోపాలకృష్ణ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. మాతృభాషా దినోత్సవ ప్రాముఖ్యతను, ఆవశ్యకతను వారు వివరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు కోటి హరనాథ్ బాబు, జిల్లా సహాయ కార్యదర్శి బేతాల ప్రసాద్ చేతుల మీదుగా వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాలి సత్యనారాయణ, పావులూరి శ్రీనివాసరావు, వేములపల్లి సుజన, పినపాటి రవికుమార్, నండూరి నారాయణరావు, ఎడ్లపల్లి శ్రీనివాస చౌదరి, జల్లి గంటయ్య తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మరి ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరగాలో అక్కడ అంత బాగా జరగటల్లా, ఇక్కడ అంత బాగా జరగకపోయినా ఇక్కడ బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఈ సంవత్సరం కాదు, వీళ్ళు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నారు. మనమంతా వయసు మళ్ళిన వాళ్ళం, మనకు ఒక స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇంకొకరు వచ్చి మన అభిప్రాయాలు ఎప్పుడు మార్చలేరు. కానీ మన తర్వాత తరానికి ఎలా ఎడతాం ఇదంతా ఎట్లా? ఇదొక్కటే పెన్షన్ అసోసియేషన్ వాడు ఇక్కడ తెనాల్లో మరి నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పెన్షన్ అసోసియేషన్లో నెంబర్ 1గా వెలుస్తున్నది మన తెనాలి కార్యాలయం అని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకంటే వీళ్ళు చేసే సర్వీస్ అండి. పొద్దున ఆఫీస్కి వచ్చినట్టు పొద్దున కూడా వచ్చి కూర్చుంటారు, ఆ సమయం దాకా ఉంటారు. ఎవరు వచ్చినా చక్కగా ఆహ్వానిస్తారు, వాళ్ళకి ఏ పని కావాలో చూపెడతారు. మరి నేను లైఫ్ సర్టిఫికేట్ కోసం వచ్చాను. కొత్త అనుభవం కాదు, నాకు పాత అనుభవం. వస్తే చక్కగా రమ్మన్నారు, కూర్చోమన్నారు, కాఫీ ఇచ్చారు. మరి వారు వెంటనే సుబ్బారావు గారు వచ్చి నా పక్కన నిలబడ్డారు, అక్కడికి తీసుకెళ్ళారు, నుంచోబెట్టారు, నా చేత వేలుముద్ర వేయించారు. ఆ కాఫీ తీసి నా చేతికి ఇచ్చి జాగ్రత్త వాళ్ళు మళ్ళీ చక్కగా కూర్చుని క్షేమమా కులాసాగా ఉన్నారా ఏంటి, ఎప్పుడు వచ్చారు, యోగక్షేమాలని. అంటే రిటైర్ అయ్యాక మన కుటుంబాల్లోనే సరిగ్గా పలకరించరే. మరి ఈ స్థావరం, ఈ కార్యాలయం చేస్తుందంటే వారికి ఎంత రుణపడి ఉంటామో నేను ఒక్కసారి మీ అందరి దృష్టికి తెస్తూ నా అక్షరాభినందన. తెలుగు వారిగా పుట్టడం గర్వించాము మొదటిగా. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది నడక, పరుగు, యోగా లాంటి వ్యాయామాలు చేస్తూ ఉంటారు. తెలుగు అక్షరాలు పలికితే మన నోటికి వ్యాయామం అవుతుంది. ఈ కనుక స్పష్టంగా పలకలిగితే చక్కటి వ్యాయామం అవుతుంది. ఉదాహరణకి కాకా కాక కంట భాగం, చాచా జాగ కంఠం పైన నాలుగు మొదటి భాగం, కాకా డాటానా నాలిక మధ్య భాగం, తాతా తాతానా నాలిక పసు భాగం, పాపా బాబా మా పెదవులకు, ఏడాలావా శేష నోరంతా. ఇలా కనుక తెలుగు అక్షరాలు రోజు పలుకుతాం, ఇంట్లోనే చేస్తూ ఉంటే నోటికి ఎక్సైజ్, అన్నిటికి ఎక్సైజ్ ఉండగా నోటికి ఎక్సైజ్. చాలా చెబుతూ ఉంటారు ఈ మధ్య ఆయుర్వేద వైద్యులు. నాలుగు కనుక బాగా చాపితే కొన్ని రోగాలు తగ్గుతాయంటారు. అంటే ఇలాగా మనం నోటికి, ఒంటికి ఎక్సైజ్ దానికి కూడా ఎక్సైజ్ చేయొచ్చు. తెలుగు భాష చాలా గొప్పది, కాదని వీల్లేదు. సౌమ్యమైన, సుందరమైన, సుమధురమైన, అమ్మమైన చేయబడిన తెలుగు భాష. తెలుగు భాష ఎంత అందంగా ఉంటుందంటే తెలుగు అక్షరం అంత అందంగా ఉంటుంది. తెలుగు అక్షరాన్ని అందంగా రాయగల వాళ్ళు చిత్రకళలో ప్రావీణ్యం వస్తుంది చెప్తారు. ఎందుకంటే తెలుగు భాష అక్షరాల్లో ఎన్ని మెలికలు ఉన్నాయో ఆ చిత్రకళలో కూడా అన్ని మెలికలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా మంచి కళాకారుడు లేదా చిత్రకారుడు అవుతారని చెప్తారు. తెలుగులో మాట్లాడిన స్పష్టంగా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు సరైన వైద్యం అందటం లేదని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ విమర్శించారు. ఇక్కడ వైద్యుల పర్యవేక్షణ లేదని, వైద్య సేవలు సక్రమంగా లేవని ఆయన ఆరోపించారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులను శుక్రవారం ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ పరామర్శించారు. లివర్ సమస్యతో బాధపడుతున్న అడవుల దీవికి చెందిన కైతేపల్లి వెంకటేశ్వరరావుకు చికిత్స సక్రమంగా అందడం లేదంటూ ఆయన భార్య ఫోన్ చేసి చెప్పడంతో ఆసుపత్రికి వచ్చిన గాంధీ నాగరాజన్ వారిని పరామర్శించారు.
లివర్ సమస్యతో బాధపడుతున్న తన భర్త వెంకటేశ్వరరావుకు ఇక్కడ చికిత్స సరిగా అందడం లేదని భార్య వాపోయింది. దీనిపై ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సరైన వైద్యం అందడం లేదని అన్నారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులను ఇక్కడే చేర్పించి ఇలాంటి వైద్యమే చేస్తే ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. వ్యవస్థలలో మార్పు రావాలన్నదే తన ఆకాంక్షగా చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ ప్రభుత్వంలో ఉద్యోగం కావాలా, జీతాలు కావాలే కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలకు మాత్రం మల్టీ స్పెషాలిటీ వైద్య విధానం కావాలా. వాళ్ళ పిల్లలకి మెరుగైన వచ్చేసి విద్య కావాలా, కానీ పేద పిల్లల గురించి పట్టించుకునే నాదులు లేదు. ఇక్కడ చాలా అతి ఘోరం. ఆ చెల్లి ఏడుస్తుంది. తనకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆయనకి చిన్న వయసు, తాగితే పోదా లివర్ అంటున్నారు. మీరు వైన్ షాపులు తెరిచిపెడితే వచ్చేసి తాగరా అలవాటు పడిన వాళ్ళు? మీరు దేనికి తెరిచిపెట్టారు? మీరు ముయ్యండి అది. కనుక దీనికి సరైన పరిష్కారం ఇప్పుడు ఇక్కడ మెరుగైనది రావాలి. అలా లేకపోతే నిరాహార దీక్ష చేయబడతాను. పోలీసులు వచ్చేసి వాళ్ళు ఇది ఇక్కడ కూర్చున్నాను, మా ఇన్ఛార్జి మమ్మల్ని అడుగు అని అంటున్నారు. కనుక న్యాయం జరిగేదాకా వాళ్ళకి అలాంటి వాళ్ళు ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నా వల్ల అయిన ఇది నేను పోరాడతాను వాళ్ళ కోసం. మేము సోమవారం మధ్యాహ్నం 1 గంటకి అడ్మిట్ అయ్యాము. అయితే ఆ రోజు కూడా ట్రీట్మెంట్ ఏం జరగల. టెస్టుల వరకు అడ్మిట్ చేసుకున్నాం. తెల్లారి టెస్టులు రాశారు. ఆ రోజు కూడా టెస్టులు 1 గంట క్లోజ్ అయిపోయినాయి అని చెప్పి క్లోజ్ చేసేసారు. మరుసటి రోజు బుధవారం టెస్టులు చేశారు. బ్లడ్ టెస్టు, బీపీ టెస్టును, ఈసీ అది స్కాన్ తీసి రిపోర్ట్లో అతనిది మొత్తం లివర్ ఖరాబ్ అయిపోయిందమ్మా అని చెప్పారు. మరి తెల్లారి 4వ రోజు నిన్న వచ్చారు. ఆ రిపోర్ట్లు చూసి లివర్ అంత ఖరాబ్ అయిపోయిందమ్మా, కామెర్లు కూడా బాగా హై స్థాయికి వెళ్ళిపోయినాయి, చేసేదేమీ లేదు, మెడిసిన్ వాడుతూ ఉంచితే కొన్ని రోజుల పాటు ఉంటాడని చెప్పారు. అది చెప్పారు. ఇక నిన్నటి నుంచి ఇక ఈ ట్రీట్మెంట్ అయితే సరిగ్గా లేదు. ఇట్లా లివర్ పోయిందని చెప్పానంటే లివర్ మరి ఏంది మేడం చిన్న వయసుగా సొల్యూషన్ అయిందని అడిగితే ఏముందమ్మా సొల్యూషను 10-50 లక్షలు తెచ్చుకుంటే లివర్ మార్పు చేస్తాము మేడం గారు వాళ్ళు అన్నారు. మా ఆయన పేరు కైతేపల్లి వెంకటేశ్వరరావు. 2 అమ్మాయిలు. పెద్ద పాప ఏమో 8th క్లాసు, చిన్న పాప 6th క్లాసు. తినాలి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని ఆయన సతీమణి మాధవి కోరారు. తెనాలిలోని పలు విద్యాసంస్థల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మద్దతుగా ఆయన సతీమణి ఆలపాటి మాధవి ఎన్నికల ప్రచారం చేశారు. శుక్రవారం సాయంత్రం తెనాలిలో పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా స్థానిక చెంచుపేటలోని శ్రీ చైతన్య హైస్కూల్కు వెళ్లి అక్కడే ఉపాధ్యాయులు, సిబ్బందితో ఆలపాటి మాధవి సమావేశమయ్యారు. ఈ నెల 27వ తేదీ జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఓటు వేయాలని కోరారు. ఆలపాటి అందరికీ కుటుంబ సభ్యుడిగా ఉన్నారని, ఇక్కడ ప్రాంతానికి ప్రజలకు సేవ చేశారని చెప్పారు. కూటమి కారణంగా ఇక్కడ సీటు త్యాగం చేయాల్సి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు దయ వల్ల ఎమ్మెల్సీగా ఆయనకు పోటీ చేసే అవకాశం వచ్చిందని చెప్పారు. గ్రాడ్యుయేట్స్ అందరూ ఆలపాటికి మద్దతుగా నిలవాలని మాధవి కోరారు. ఈ సమావేశంలో శ్రీ చైతన్య హైస్కూల్ ప్రిన్సిపాల్ మాధురితో పాటు స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుండి రైల్వే స్టేషన్ రోడ్డులోని ఎన్ఆర్ఐ కాలేజీకి వెళ్లి అక్కడ ప్రచారం చేశారు. కళాశాల అధ్యాపకులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆలపాటికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో మాధవితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. నిజంగా ఎలక్షన్ ఓడాడటం కన్నా నాకు కన్నులు పండుగ ఉంది. ఉమ్మగారు ఎప్పుడు పిలవలాను ఏ ప్రోగ్రామ్ కూడా రమ్మని చాలా సంతృప్తిగా ఉన్నారు మేడం. రాజా గారు రాలేదని చాలా సంతోషం అండి మీ అందరినీ చూస్తున్నాను. ముఖ్యంగా మనం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినందుకు రాజా గారు తెనాలి సీటు త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు నిజంగా మా అందరికన్నా చాలా బాధపడ్డారు. మా కుటుంబం కన్నా స్టాఫ్గా ఉమ్మగారు కానీ స్టాఫ్ కానీ ఆయన ఇంత కష్టపడడం చేయాల్సి వచ్చింది. దానికి ఇదిగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, రాజా గారు 2 జిల్లాల్లో ఓట్లు వేయించుకునేలాగా, మనకు 2 జిల్లాలు అంటే 33 నియోజకవర్గాలు ఆయన ఓటు చేసే అవకాశం ఇచ్చారు. దానికి మనందరం చాలా గర్వపడుతున్నాం. మనమందరం ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆయనకు మనం ఇంకా భారీ మెజారిటీ తెప్పించి ఆయన ఇదేంటో మనం చూపించాలి తప్పకుండా. అలాగే నేను వేమూరు కానీ తెనాలి
ఫోన్ చేస్తూ ఉంటారు ఓటర్స్కి. వాళ్ళు ముఖ్యంగా వేమూరు ఊర్లో ఉన్న వాళ్ళకి కాల్ చేస్తా అంటే మేము హైదరాబాద్లో ఉన్నాం, మేము బెంగళూరులో ఉన్నాం, మేము రిజర్వేషన్ చేయించుకున్నాం. రాజయ్య గారు మా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చేవారు, మా నాన్నగారికి బాగా తెలుసు. మా ఇంటికి వచ్చి కాసేపు కూర్చునేవారు, మా పెళ్ళికి వచ్చారు, మా ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే నాకు నిజంగా నేను ఇంట్లో సతాయించే మనిషి, నేను ఇంత అభిమానం జనాలి వేమూరు ప్రజల్లో ఎంత అభిమానం పంచుకున్నారు. ఎందుకంటే మా ఇంట్లో కన్నా ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేశారు, తెనాల్లో కానీ వేమూరులో కానీ. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ అంటే మండలి గురించి, ఓటు వేసే విధానం గురించి సారు వందన గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను మీ కుటుంబ సభ్యురాలు కదా, ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యురాలు కదా, మీరందరినీ రిక్వెస్ట్ సార్ తరఫున నేను వచ్చాను అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, నేను తప్పకుండా భారీ మెజార్టీతో అందరికీ చుట్టుపక్కల చెప్పి మన సార్ గెలవాలని. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఎమ్మెల్సీగా నిలబడి ఉన్నారు కాబట్టి మనందరం కూడా గ్రాడ్యుయేట్స్ కాబట్టి మనందరికీ ఓటు హక్కు ఉంది కాబట్టి మనందరం కూడా మనసారైనటువంటి మన అందరి హృదయాన్ని గెలుచుకున్న వ్యక్తిగా, ప్రత్యేకించి తెనాలి నియోజకవర్గం యొక్క ప్రజల్ని హృదయాలు గెలిచిన వ్యక్తిగా, ప్రజానాయకుడిగా, ప్రజల్లో మనిషిగా, నిరంతరం ప్రజల కోసం ఆలోచించేటటువంటి వ్యక్తిగా, మరి ప్రజల కోసం కుటుంబాన్ని, విద్యా సంస్థలను కూడా సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంక్ ఇస్తాడేమో కానీ రాజకీయాలకు మాత్రం ఎప్పుడు కూడా ఆయన ఫస్ట్ ర్యాంక్. ఎందుకంటే అంత ప్రయారిటీ ఇచ్చేటటువంటి వ్యక్తిగా నేను గత 15 సంవత్సరాలుగా సార్తోనే ఉన్నాను, సార్తోనే నడుస్తున్నాను. మరి దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా మరి మన అందరం కూడా మరి ఈరోజు సపోర్ట్ చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి గ్రాడ్యుయేట్స్గా మనకున్నటువంటి దగ్గర జూనియర్ కాలేజీలో కావచ్చు, అలానే ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో కావచ్చు, మరి ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజీలో కావచ్చు, సుమారుగా 350 మంది ఎంప్లాయీస్ ఈరోజు ఎన్ఆర్ఐ విద్యా సంస్థల్లో ఉన్నాం. కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఆ టైంలో ఇవాళ ఏదేదో చెప్తున్నారు, మనకి యూనియన్ వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఒక యూటీఎం తప్ప. యూటీఎం కూడా మనకి రాజాన్నకి చెప్పారు లక్ష్మణరావు గారు వచ్చి, నేను పోటీ చేయడం లేదండి, మీకు నేను సహకరిస్తాను, మీతోనే ఉంటాను అని చెప్పాను. కానీ అనుకోని కారణాలు, అనుకోని ఒత్తిళ్ల వల్ల ఏమైతే ఎమ్మెల్సీ అభ్యర్థి వైసీపీ గౌతమ్ రెడ్డి డ్రాప్ అయ్యాడో, ఆ డ్రాప్ అయిన క్రమంలోనే మళ్ళా లక్ష్మణరావు అని అందరూ కలిసి ఎత్తుకున్నారు. అందరూ కలిసి ముందుకు పెట్టి మేమున్నాం, నీకు నీ వెనుక నువ్వు పోటీలో ఉండాలని చెప్పగానే కనీసం మనకి మద్దతు ఇచ్చి మళ్ళీ సమాధానం కూడా చెప్పకుండా ఆయన వెళ్ళి పోటీలో ఉన్నటువంటి పరిస్థితి లక్ష్మణరావు గారిది. మార్చి 24, 25 తేదీల్లో జరగనున్న దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు కోరారు. బ్యాంకు సంబంధిత సమస్యల పరిష్కారం కోరుతూ తెనాలి గాంధీ చౌక్ లో ప్రదర్శన చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో తెనాలి గాంధీ చౌక్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బజారు బ్రాంచ్ వద్ద శుక్రవారం సాయంత్రం నిరసన ప్రదర్శన చేశారు. మార్చి 23, 24 తేదీలలో తలపెట్టిన దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెకు సన్నాహకంగా ఈ ప్రదర్శన చేశారు. తెనాలి పరిసర ప్రాంతాల్లోని వివిధ బ్యాంకుల అడ్మిన్ స్టాఫ్, ఆఫీసర్స్ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. వారానికి 5 రోజులు పనిదినాలు, బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చే రాయితీలలో పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా గ్రాడ్యుటీ సవరించి ప్రభుత్వోద్యోగులకు సమానంగా 25 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. 12వ వేతన సవరణ ఒప్పందాలు నేటికి కార్యరూపం దాల్చకపోవడంతో పాటు బ్యాంకుల శాఖలు విస్తరించినంతగా స్టాఫ్ రిక్రూట్మెంట్ లేకపోవడంపై సమ్మె చేస్తున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో సంఘ నాయకులు ఆర్ ప్రేమ్ కుమార్, చంద్రశేఖర్, విశాలాక్షి, బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. మా యూపీ తరఫున, ఎన్సీపీ తరఫున ఇచ్చినటువంటి కాల్కి అనుగుణంగా మేము ఈరోజు ఈవినింగ్ టైం డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ డెమాన్స్ట్రేషన్ చేయడం అనేది మేము రేపు మార్చి 23, 24న దేశవ్యాప్తంగా సమ్మె ఇవ్వడం జరిగింది. ఆ సమ్మెకి అనుబంధంగా ఈరోజు ఈవినింగ్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. తెనాలి రీజియన్లో ఉన్నటువంటి అనేక బ్యాంకులు, కెనరా బ్యాంక్ కానివ్వండి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అన్ని బ్యాంకుల యొక్క వర్క్మెన్ స్టాఫ్, ఆఫీసర్స్ అందరూ కలిసి కూడా యూబీయూ కాల్ మేరకు ఈ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది.
మేజర్గా బ్యాంక్ స్టాఫ్ ఉద్యోగులు 12వ వేతన సవరణలో ఐబీఏతో ఏదైతే ఒప్పందాలు జరిగినాయో అవి ఈరోజు వరకు కార్యరూపం దాల్చలేదు. సో దానికోసం ఈరోజు సమ్మెలో ఒక మేజర్ పాయింట్. ప్లస్ రెండోది అడెక్వేట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదు బ్యాంకులో. బ్యాంకు విస్తరణలు అయితే జరుగుతున్నాయి కానీ కొత్త శాఖలు ఎక్కువగా వస్తున్నాయి కానీ రిక్రూట్మెంట్ మాత్రం లాస్ట్ 5 years నుంచి తగ్గిపోయింది. అనవసరమైన ప్రెషర్ స్టాఫ్ మీద ఎక్కువైంది. స్టాఫ్ కస్టమర్స్తో గొడవలు పడటం ఎక్కువ ఈ రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల జరుగుతూ ఉంది. సో ఈ మెయిన్ స్ట్రైక్ కారణం ఈ అడెక్వేట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగకపోవడం. సో మేము మార్చి 23, 24 తేదీన ఈ స్ట్రైక్ కాల్. రిక్రూట్మెంట్ చాలా తక్కువగా ఉంది. బెస్ట్ కస్టమర్ సర్వీస్ ఇవ్వడం కోసం అడెక్వేట్ స్టాఫ్ అనేది అవసరం. అందువల్ల రిక్రూట్మెంట్ కోసం ఒకటి మేము స్ట్రైక్ చేస్తాము. అలాగే 5 day బ్యాంకింగ్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి గ్రాట్యుటీ యాక్ట్ అది బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా దానికోసం కూడా అడుగుతున్నాము. ఈ మధ్య బ్యాంక్ ఎంప్లాయీస్ మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా కూడా మేము ఈ స్ట్రైక్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా కూడా మేము పోరాడుతున్నాము. అలాగే టెంపరీ స్టాఫ్ని తీసుకొస్తున్నారు. 5,000, 10,000 ఇచ్చి ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్ని కిల్ చేసి వారితో పని చేయించుకుంటున్నారు. ఈ శ్రమ దోపిడీ గురవుతూ ఉన్నారు. వాటికి కూడా వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి టెంపరీ ఎంప్లాయీస్ని కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్గా పర్మనెంట్ చేయడం కోసం కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. మేము విజయం సాధించేంత వరకు కూడా అందరం పోరాడతాము. తెనాలి మండలం కట్టవరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీ గురువారం జరగనున్న నేపథ్యంలో తెనాలిలో ప్రచారం జోరుగా జరుగుతోంది. కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా టీడీపీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఎస్సీసీఎల్ నాయకులు సౌపాటి కిరణ్ ఆధ్వర్యంలో తెనాలి మండలం కట్టవరం గ్రామంలోని శాంతినగర్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కట్టివరపు సురేష్, కట్టివరపు శరత్, కోపల్లె శ్రీను, పుట్టా రవికుమార్, అత్తోట ప్రసాద్, మవ్వా డేవిడ్, కొక్కిలిగడ్డ మనోజ్, కంతేటి నవీన్, కట్టివరపు ఎజ్రా, సౌపాటి రవి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన అభ్యర్థి టీడీపీ, బీజేపీ, జేఎస్పీ ఉమ్మడి అభ్యర్థి ఆలపాటి రాజా గారు పోటీ చేస్తున్నారు. ఈ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఈరోజు కటివరం విలేజ్లోని శాంతినగర్లో మా అభ్యర్థి, మనందరి అభ్యర్థి ఆలపాటి రాజా గారి పక్షాన ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుంది. అందరూ కూడా మన అభ్యర్థి ఆలపాటి రాజా గారికి 1వ నెంబర్ వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాం. ఈ ప్రాంతంలో ఆలపాటి రాజా గారు ఎంతో అభివృద్ధి చేశారు. ఈ రాష్ట్రంలో విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉండి నిత్యం ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి ఆలపాటి రాజా గారు. కాబట్టి మనందరం కూడా ఈ ఎలక్షన్లో ఆలపాటి రాజా గారి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మన ప్రాంత అభివృద్ధిలో రాజా గారి యొక్క ముద్ర మీ అందరికీ తెలిసిందే. ఈ ఉమ్మడి రాష్ట్రానికి టెక్నికల్ మినిస్టర్గా ఉండి ఆ రోజు ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చే కానీ ఆలపాటి రాజా గారిది. అదేవిధంగా మరి ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్స్ పోరాడగల సత్తా ఉన్న నాయకుడు ఆలపాటి రాజా గారు. కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఆలపాటి రాజా గారి పక్షాన్ని నిలబడి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మన ఆలపాటి డెల్టా టైగర్ మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ ఎలక్షన్కి మన ముందుకొచ్చారు. మన తెనాలి నియోజకవర్గం మొత్తం ఎమ్మెల్సీ ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి 1 మీద వేసి గెలిపించాలని కోరుతున్నాం. కట్టివారి గ్రామంలో ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్లో తిరుగుతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ. 26 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహణ.
ఓటర్లను చైతన్యపరుస్తూ తెనాలిలో స్వీప్ అవగాహన ర్యాలీ. తెనాలిలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురికి సత్కారం. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో తెనాలిలో బ్యాంకు ఉద్యోగుల ప్రదర్శన. మార్చి 23, 24 తేదీల్లో జరగనున్న దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.